నేషనల్ హెరాల్డ్ కేసులో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ మీద స్పందించాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. డిసెంబర్ 16న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద స్టే కోర్టు ఈడీ దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ రవీంద్ర దుబిదేజా నోటీసులు ఇచ్చారు. ఈ పిటిషన్ తదుపరి విచారణ 2026 మార్చి 12కి వాయిదా వేశారు. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. గాంధీ తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, ఆర్ఎస్ చీమా హాజరయ్యారు. చట్ట ప్రకారం పరిగణలోకి తీసుకోవడం కుదరదని ట్రయల్ కోర్టు తీర్పిచ్చింది. అంతకుముందు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు ఉన్నటువంటి సందర్భంలో టెక్నికల్ కాన్సెప్ట్ మీద ఎట్లా ఎత్తేస్తారన్నటువంటిది ఈడీ ప్రశ్న. 1938లో జవహర్లాల్ నెహ్రూ స్థాపించిన చారిత్రక వార్తాపత్రిక అయిన నేషనల్ హెరాల్డ్లో అవకతవకలు జరిగాయంటూ 2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి పిటిషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ కూడా తెలిసింది. ఈ టైంలోనే కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజేఎల్ సంస్థకి చెందిన 2000 విలువైన స్థలాల్ని కేవలం 50 లక్షల రూపాయలకి దక్కించుకున్నారు అన్నటువంటిది ఈడీ దర్యాప్తులో తేలింది. వైఐఎల్లో రాహుల్కి 38%, సోనియాకి 38%, ఏజేఎల్కి చెందిన 99% షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్కి బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీ లాండరింగ్లో భాగం అన్నటువంటి ఈ ఈడీ ఆరోపణ పాయింట్ని ఇక్కడ ప్రధానంగా ఢిల్లీ హైకోర్టులో హైలైట్ చేశారు. ఛార్జ్షీట్ని దాఖలు చేసింది ఈ పాయింట్ ఆధారంగానే అంటూ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే అన్నారు. చట్ట ప్రకారం దీన్ని పరిగణలోకి తీసుకోవడం కుదరదని ఇంతకుముందు స్పష్టం చేస్తే ఈ కేసులో ఇప్పటికీ ఆర్థిక లావాదేవీలు వ్యవహారం జరిగినప్పుడు ఎందుకు కుదరదన్నటువంటి పాయింట్ మీదన ఇప్పుడు నోటీసు ఇచ్చారన్నమాట.